శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్. ఈరోజు ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందినటువంటి మామిడి నాగమణి, నాగలక్ష్మి, అదేవిధంగా యాదగిరి ఇద్దరు దంపతులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎల్లమ్మగూడెంలో ఈ జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లో ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు కేటాయించబడింది. ఈ జనరల్ మహిళకు కేటాయించడంతో జనరల్ మహిళలో బీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలనే ఒక ప్రయత్నంలో నాగలక్ష్మి అదేవిధంగా యాదగిరి గారు ఇద్దరు ప్రయత్నం చేస్తుండటంతో అగ్రకులానికి సంబంధించినటువంటి సందీప్ రెడ్డి అదేవిధంగా ఇతరులు ఇలా దారుణంగా కిడ్నాప్ చేసి హింసించి భౌతికంగా వారిని మానసికంగా భౌతికంగా దాడి చేసి ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 సంవత్సరాల భారతదేశ చరిత్రలో అవమానీయమైనటువంటి అనాగరికమైనటువంటి ఒక దుశ్చర్య ఏంటంటే మూత్రం దాపియడం. అసలు చెప్పడానికే సభ్య సమాజం సిగ్గుపడేలా అత్యంత ఘోరంగా ఇది జరిగింది. ఎక్కడనో కాదు, గతంలో మనం వింటుంటిమి, సినిమాలలో చూస్తుంటిమి, బీహార్లోనో లేకపోతే ఇంకా యూపీలను ఒరిస్సాలను అట్లాంటి అనాగరికమైనటువంటి ఆ రాష్ట్రాలలో ఇట్లాంటి కిడ్నాపులు చేసి హత్యా ప్రయత్నం చేసి కులం పేరుతో దూషించి అదేవిధంగా ఇలా మూత్రం తాగించి ఇలా చేసేవాళ్ళు. కాబట్టి ఇట్లా అన్యాయంగా చేసినటువంటి వాళ్ళను చట్టపరంగా కఠినంగా శిక్షించి యాదగిరి నాగలక్ష్మి దంపతులకు పూర్తిగా పోలీసు రక్షణ కల్పించాలనే ఒక ప్రధాన డిమాండ్ తోటి ఇలా బీసీ సంఘాలుగా ఇలా మేమంతా కలిసి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గారే కాదు, జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి జిల్లా కలెక్టరు మేడం గారికి, త్రిపాఠి మేడం గారికి ఇలా మేమందరం కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు చాలా సుదీర్ఘంగా నేను చెప్పినటువంటి విషయాలు అదేవిధంగా యాదగిరి నాగలక్ష్మి గారు చెప్పినటువంటి విషయాలను వారు సావధానంగా విని జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకుని ఇలా తప్పకుండా చర్యలు తీసుకుంటా. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం భారతదేశంలో ఎవరికైనా ఏ పౌరునికైనా ఉన్నది కాబట్టి యాజ్ ఏ ఎలక్షన్ ఆఫీసర్గా ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బీసీల మీద కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేశారు. 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పారు, ఇవ్వలే, మోసం చేశారు. అదేవిధంగా పార్టీ పరంగా 42% ఇస్తామన్నారు, అది కూడా డోకా చేసి బూటకపు మాటలు చెప్పి ఇంతవరకు పార్టీ పరంగా కూడా అనౌన్స్ చేయలే. కానీ ఈ రోజు జనరల్ స్థానాల్లో పోటీ చేసేటువంటి బీసీ అభ్యర్థులను భౌతికంగా దాడులు చేసి కిడ్నాపులు చేసి ఇవాళ మూత్రం దాపియడం ఇవాళ మీకు సంస్కారం అని అడుగుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో యాదగిరి మీద జరిగినటువంటి దాడి ఇవాళ బీసీ జాతి మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. ఇది మా ఆత్మ గౌరవాన్ని, మా మనోభావాలను దెబ్బతీశారు. ఒక బీసీ బిడ్డను ఇవాళ ఇంత ఘోరంగా ఒక మూత్రం తాగించినటువంటి సంఘటన చూస్తే బీసీల నెత్తురు సలసల మసిలిపోతుంది. అంటే 80 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మీరు ముఖ్యమంత్రులు కావాలి, మీరు మంత్రులు కావాలి, మీరు ఎమ్మెల్యేలు కావాలి, కానీ మేము సర్పంచ్ కూడా కావద్దా? అంటే సర్పంచ్గా పోటీ చేస్తుంటే చంపుతారా? ఇవాళ మీ ఈ రాష్ట్రము, ఈ జిల్లాలు, ఈ గ్రామాలు మీ తాత జాగిరా? ఖబర్దార్, దీని వెనుక ఎంత పెద్ద శక్తులున్నా, ఎలాంటి రాజకీయ శక్తులున్నా ఖచ్చితంగా వారికి ఎవరైతే దోషులున్నారో, ఎవరైతే ముద్దాయిలున్నారో వాళ్ళని శిక్షించవలసినటువంటి బాధ్యత జిల్లా ఎస్పీ గారి మీద ఉంది. జిల్లా ఎస్పీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతుంది ఎన్నికలు, మీరు ప్రభుత్వాల పలుకుబడికి లోనై, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దల పలుకుబడికి లోనై ఇవాళ విచారణను పక్కదారి పట్టించే విధంగా పోలీసులు తీసుకుపోయి వైట్ పేపర్ల మీద సంతకాలు పెట్టి దాడులు చేసి నోరు లేనోడు పాపం
అతనుకు జరిగినటువంటి అన్యాయాన్ని, అతను జరిగినటువంటి కిడ్నాప్ను, హింసను, అనాగరికమైనటువంటి ఘోరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని సమాజానికి కూడా ఇలా మహిళలు, చిన్నపిల్లలు ఉంటారు, టీవీలలో చెప్తే బాగుండదు. అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే నోరు విప్పి చెప్పలేనటువంటి మా బీసీ బిడ్డలు ఇవాళ ఈ సమాజంలో ఉన్నారు అంటే ఇవాళ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు బీసీల ఓట్లతోటి ఈ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు మంత్రి అయ్యారు, ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడయ్యారు. బీసీల ఓట్లతోటే మీరు ఎన్ని పదవులు అనుభవించరు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక బీసీ బిడ్డ మూత్రం దాగిస్తే ఇంతవరకు స్పందించరా? ఇంతవరకు స్టేట్ అంతా అట్టుడుకుతున్నది. ఇవాళ ఎల్లా గూడెంలో ఇవాళ రాష్ట్రమంతా బీసీలంతా దండుగట్టొస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారుతున్నది. ఇది మేము మనసులో పెట్టుకుంటాం. మా బీసీలను అవమానించింది మనసులో పెట్టుకుంటాం. మా ఆత్మగౌరవాన్ని, మా మనసును కించపరిచింది మనసులో పెట్టుకుంటాం. ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం ఉంటది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారికి లేఖ రాస్తామని చెప్పింది. జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జిల్లా ఎన్నికల అధికారి గారికి మీడియా ద్వారా మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఇలాంటి సంఘటన మళ్ళా రాష్ట్రంలో జరగొద్దంటే, ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం ఉండాలంటే, ఎన్నికల మీద ప్రజలకు నమ్మకం ఉండాలంటే ఎవరైతే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. తక్షణమే 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలి. వాళ్ళని 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలి. జిల్లాలో బీసీ అరెస్టు చేయకపోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తున్నాం. 24 గంటలు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. వాళ్ళని ఎవరైతే నిందితులు ఉన్నారో, దోషులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయండి, చట్టబద్ధంగా శిక్షించండి. 24 గంటలలో మీరు అరెస్ట్ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు, దిష్టి బొమ్మల దగ్ధాలు, ఎక్కడికక్కడ ఏ రూపంలో ఉంటే ఆ రూపం చట్టపరంగా ప్రజాస్వామ్యయుతంగా మేము నిరసనకు పిలుపునిస్తున్నాం. మేము పిలుపునిస్తాం. మా బీసీల మీద దాడులు చేసినప్పుడు ఖచ్చితంగా ఇది బీసీల మీద దాడిగా మేము భావించి ఇవాళ తీసుకుంటాం. అందుకనే ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బాధ్యత వహించి బీసీల మీద దాడులు జరిగినటువంటి దాని మీద విచారణ జరిగించాలి. వాళ్లకు ఎవరైతే వీళ్ళ మీద దాడి చేసినటువంటి, కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు పూర్తిగా నేర చరిత్ర ఉంది. వాళ్ళు కత్తులు తీసుకుని, తుపాకులు పట్టుకుని బహిరంగంగా తిరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, ప్రభుత్వ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇవాళ మరొక బీహార్ చేస్తారా, మరొక రాయలసీమ చేస్తారా? ఏ విధంగా తెలంగాణను ఒకవైపే ముఖ్యమంత్రి గారు రేజింగ్ తెలంగాణ అంటున్నాడు, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలంటారు, ఇంకొక వైపేమో బీసీలను కిడ్నాపులు చేసి, దాడులు చేసి దౌర్జన్యాలు చేస్తారా? కాబట్టి తెలంగాణలో ఇంకొక సంఘటన జరగొద్దంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ జనరల్ స్థానాల్లో ఎక్కడైతే బరిలో ఉంటురో వాళ్ళ మీద ఈగ వాలిన ఒక్కడు ఏమన్నా దాడి చేసినా, కిడ్నాప్ చేసినా బిడ్డ మేము ప్రతి దాడులు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరు గనక అన్యాయంగా, అక్రమంగా మా వాళ్ళు ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఇవాళ ఒక హక్కుతోటి జనరల్ స్థానాల్లో పోటీ చేస్తే, దాడులు చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చుంటాం అనుకుంటారా? ఖచ్చితంగా మా ఆత్మ గౌరవం కోసం, మమ్మల్ని మేము రక్షించడం కోసం బీసీ సమాజం ప్రతి దాడులు చేయవలసి వస్తుంది. అంతదాకా తీసుకురావద్దు ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. అంతదాకా, అంత దూరం వెళ్లకుండా ఎవరైతే దోషులు ఉంటారో చట్టాలు ఎవరికి చుట్టాలు కావు. కాబట్టి ఆ దోషులని పోలీసు వాళ్ళు దయచేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపించి జిల్లా కలెక్టర్ గారి మీద, ఎన్నికల అధికారి మీద ఇలా మాట్లాడినాక మాకు పూర్తి విశ్వాసం వచ్చింది. ఇవాళ జిల్లా ఎన్నికల అధికారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపు గంట సేపు సమాధానంగా విని చర్యలు తీసుకుంటామని చెప్పి ఆమె మేడం గారు హామీ ఇచ్చింది. కాబట్టి మాకు జిల్లా ఎన్నికల అధికారి మీద విశ్వాసం ఉంది. కానీ ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎన్నికల అధికారుల మీద ఇలా ఒత్తిడి తీసుకొచ్చి, ఇవాళ ఎన్నికల అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్యాయం చేయాలని తలపెడితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అగ్గి రాజేయడానికి సిద్ధమవుతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.